మా జీవితంలో సంతోషపడటానికి చాలా విషయాలు ఉన్నాయి. చాలా కారణాలు కూడా ఉన్నాయి. కొంచెం ఆలోచించండి. కొంచెం మీరు ఆలోచించండి. మీ జీవితంలో కూడా ఏదైనా పని, ఏదైనా కష్టమైన బరువైన పని తీసుకొని చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగి మీరు ఏదైనా సాధిస్తే ఇప్పుడు సాధించి ఉంటే మీకు చాలా సంతోషం ఉంది. ఎందుకు అంటే మీరు ఒక చిన్న అడుగు పెట్టాడు. చాలా కాల క్రితం మీరు చిన్న అడుగు పెట్టాడు. ఆ చిన్న అడుగుతో మీరు ముందుకు సాగారు. ఇప్పుడు ఆ చిన్న అడుగు ఎంతో పెద్ద మార్పుగా మీతో పాటు ఉంది. కొంచెం ఆలోచించండి. మీ చదువు గురించి చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళు మీకు చెప్పారు, మీ తల్లి మీకు చెప్పింది, మీ తండ్రి మీకు చెప్పారు మంచిగా చదువుకోండి అని. అప్పుడు మీకు కొంచెం కష్టం. చదువుకోవడం అంటే కొంచెం కష్టం. ఎందుకు అంటే మీకు ఇష్టం వేరే, చదువుకోవడం మీకు ఇష్టం లేదు బహుశా. కానీ మీరు అప్పుడు చాలా సహనంతో ఓపిక పడి తట్టుకొని ఏం చేశారు? చిన్న అడుగు వేశాడు. ఒక చిన్న అడుగు వేశారు మీరు. అప్పుడు ఒక చిన్న అడుగు, కానీ ఇప్పుడు అది ఎంతో పెద్ద మార్పు మీ జీవితంలో. మీరు చాలా పెద్దవాడు, చాలా చదువుకుని ఉన్నవాడు. ఈ పెద్ద ఉద్యోగం కూడా మీతో పాటు ఉంది. ఎందుకు అంటే ఆ చిన్న అడుగు మళ్ళీ మీరు వేశాడు. చిన్న అడుగులు వేయిన తర్వాతనే మనకు పెద్ద మార్పులు లభిస్తాయి. అందుకే నేను చెప్తాను, మా ఆశ్రమంలో చాలా మంది చిన్న అడుగులు వేస్తారు. తెలుగు నేర్చుకోవడానికి, ఈ ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి, ఇతరులకు ఈ ధర్మాన్ని ఇవ్వడానికి, నిర్వాణాన్ని పొందడానికి మనము ప్రయత్నిస్తాం. అందుకే నేను మీకు కూడా చెప్తాను, ఏదైనా కావాలంటే మీకు మీ జీవితంలో సాధించడానికి, మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఏం చేయాలి? మీరు కష్టంగా అయినా, ఎంతో కష్టమైన ముందుకు సాగాలి. చిన్న అడుగులు వేసి ముందుకు సాగాలి. మీ ఇల్లు కూడా అలాగే కదా. మీ ఇల్లు చాలా పెద్దది ఇప్పుడు, కానీ మీరు మొదలుపెట్టారు ఎలా? మీరు మొదలుపెట్టారు ఒక చిన్న భూమిని, చిన్న నెలని కొనుగోలు చేసి, చిన్న చోటలు తయారు చేసి, ఒక బిల్డింగ్ కట్టి, ఇప్పుడు మీకు చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఒక రాత్రి తర్వాత మీకు దొరకలేదు. ఒక రాత్రి అయినా మీకు దొరకలేదు. చాలా కాల క్రితం నుంచి ఉత్సాహించి ప్రయత్నిస్తూ మీరు పొందిన విషయం ఇది. అందుకే మీ నిర్వాణం కూడా అలాగే. మీకు నిర్వాణం పొందడం అంటే ఇష్టం, కానీ దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో ముందుకు సాగాలి, లేకపోతే మీకు నిర్వాణం దొరకదు. ఈ సమాజంలో ఉన్న పెద్ద సమస్య గురించి నేను చెప్తాను. కొంచెం ఆలోచించండి. బహుశా మీ జీవితంలో కూడా అలాగే ఒక సమస్య ఉండవచ్చు. ఆ సమస్య ఏంటంటే ఒకే విషయం మళ్ళీ చేయడం మీకు కష్టం. ఆలోచించండి. ఒక విషయం ఉంది, ఆ విషయం కోసం మళ్ళీ ఏదైనా చేయాలి. ఆ విషయానికి మళ్ళీ చేయాలి. అది మళ్ళీ చేయాలి, కానీ అది చేయడం కష్టం.
చిన్న ప్లాన్ తీసుకొని నాటండి. నాటి చూడండి. రోజు మీరు నీళ్లు పెట్టాలి, కానీ అది కష్టం. రోజు నీళ్లు పెట్టడం కష్టం. మీరు మర్చిపోతారు. బహుశా మీరు మర్చిపోతారు. బహుశా ఇంకో పని ఉంది, ఆ పని చేయాల్సి వస్తుంది. అందుకే మీరు చేయలేరు, పెట్టలేరు, నీళ్లు పెట్టలేరు. అప్పుడు కూడా మీరు ఆ ప్లాంట్ కి మంచిగా ఎదగడానికి అవకాశం దొరకదు. ఎందుకు అంటే ఒకే విషయాన్ని తీసుకొని ఆ విషయం మళ్ళీ చేయడం, సాధించే వరకు మళ్ళీ ఆ పని చేయడం కష్టమవుతుంది. నిర్వాణం కూడా అలాగే. కొంచెం ఆలోచించండి. నిర్వాణం కూడా అలాగే. కొంచెం తీసుకుందాం, ఊహిద్దాం మీకు ఒక రోగం ఉంది అని. మీకు ఒక రోగం ఉంది. ఆ రోగానికి కొన్ని మందు ఉన్నాయి తీసుకోవడానికి. మందు వేయడం ఉంది నీకు, కానీ అది చాలా కష్టం. ఎందుకు అంటే రోజు ఆ మందు తీసుకోవాలి కదా. ఒకే విషయం మళ్ళీ చేయడం కష్టం, కానీ మనము అలవాటు పడాలి. లేకపోతే ఏ విషయం అయినా సాధించలేకపోతాము. అందుకే నిర్వాణం కూడా. ధర్మం వినడం ప్రతిరోజు చేయాలి. ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రతిరోజు చేయాలి. ధర్మం గురించి చర్చించడం, మాట్లాడుకోవడం ప్రతిరోజు చేయాలి. చిన్న సమయం అయినా అది పర్లేదు, కానీ చిన్న సమయానికి అయినా మీరు కొంచెం మాట్లాడాలి. ధర్మం గురించి మాట్లాడాలి. ధర్మం గురించి మీ మనస్తత్వం అవగాహన చేసుకోవాలి. ధ్యాన చేయాలి. లేకపోతే మీరు విభిన్న రకాల పనులు చేస్తూ ఉండిపోయి బుధవారానికి ఈ ప్రవచనానికి వస్తారు. ప్రవచనం వినండి, చాలా మంచిది, చాలా బాగుంది, చాలా గొప్పది. కానీ నిర్వాణం పొందడానికి కేవలం ప్రవచనం విన్నప్పుడు మీకు నిర్వాణం లభించదు. నిర్వాణాన్ని లభించడానికి ప్రవచనాన్ని కూడా వినండి, కానీ ఆ విన్న ప్రవచనం జీవితానికి కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి. అందుకే ఈ నిర్వాణం పొందడానికి మీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీది, నాది కాదు కదా. మీ నిర్వాణం అంటే మీ మనస్సులో ఉన్న క్లేశ ధర్మాలను తొలగించడం. మీ మనస్సులో ఉన్న క్లేశ ధర్మాలను తొలగించడానికి మీరే ప్రయత్నించాలి. నా మనస్సులో ఉన్న క్లేశ ధర్మాలను తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను. దానికి మీరు ఏమీ చేయలేరు. కానీ మీ నిర్వాణం కోసం నేను కూడా ఏమీ చేయలేను. మీరే చేయాలి. నేను చెప్పేశాను మీకు పోయిన వారంలో, పాప కర్మాలు చేయకండి అని. పాప కర్మాలు చేస్తే మీ జీవితం కూడా నరకంగా మారిపోతుంది అని నేను చెప్పాను కదా. కానీ కొంచెం ఆలోచించి చూడండి. పోయిన వారంలో మీరు పాప కర్మాలు చేశారా? చిన్నదైనా పెద్దదైనా అది అనుకూలంగా లేదు. మీరు చేసి ఉంటే అది తప్పు. మీరు ఒక శత్రువు కల్పించాడు. పాపకర్మం అంటే పాపి పనులు మీరు చేసి ఉంటే మీరు ఒక శత్రువు. చాలా బీభత్సంగా ఉన్న భయంకరమైన
శత్రువుని మీరు కల్పించారు. ఆ శత్రువు ఒకేనా ఒక రోజు మీ దగ్గరికి వస్తాడు. ఆ శత్రువు మిమ్మల్ని నాశనం చేస్తారు. మీరు చేసిన పాపకర్మం అంటే అలాంటి విషయం. అందుకే దాని గురించి దృష్టి పెట్టండి. చిన్నదైనా పెద్దదైనా ఏమీ పాపకర్మం, ఏ పాపకర్మం అయినా చేయకండి. సంతోషంగా జీవించాలనుకుంటే మీరు మొదటిగా మీ వల్ల అయ్యే పాపకర్మాలను ఆపండి. ఎవరికైనా చెడ్డ మాటలతో మాట్లాడకండి, మంచిగా మాట్లాడండి. ఎందుకు అంటే మీ భాష చాలా మంచి భాష. తెలుగు భాష అంటే చాలా మధురమైన భాష. తెలుగు భాష అంటే చాలా సుందరమైన, అందమైన భాష. ఆ అందమైన భాషలో చాలా మంచి పదాలు ఉన్నాయి, చాలా అందమైన పదాలు ఉన్నాయి. ఆ పదాలతో మాట్లాడండి. తిట్టకండి, ఎవ్వరిని తిట్టకండి, చెడ్డగా మాట్లాడకండి. ఎందుకు అంటే మేము చూస్తాం, చాలా మంది ఉన్నారు, వాళ్ళ మనసులో బాధ ఉంది. ఆ బాధతో వాళ్ళు జీవిస్తారు. అంటే చాలా బరువు ఉంది మనస్సులో. బరువుగా ఉన్న మనస్సుతో ఉన్నప్పుడు వాళ్ళు తిడతారు, అందరినీ తిడతారు. ఎందుకు అంటే బాధ. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరిని తిట్టరు, మీరు ఎవరిని తిట్టరు, ఎవరిని కొట్టరు, ఎవరిని నిందించరు. కానీ బాధ ఉంటే మనస్సులో ఏం చేస్తారు? బాధ ఉండగానే, బాధ రాగానే మనస్సు ఏం చేస్తుంది? మనస్సు తిట్టడానికి, కొట్టడానికి, ఇతరులను నిందించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు అంటే బాధ. కొంచెం ఆలోచించండి. మీరు ఉద్యోగానికి వెళ్ళి చాలా అలసిపోయి వస్తారు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు చిన్న పసి తల్లి, మీ కొడుకు, మీ కూతురు మీ దగ్గరికి వచ్చి మీతో పాటు కొంచెం మాట్లాడుతుంది. కొడుకు, కూతురు మీతో పాటు కొంచెం కానీ మీరు చాలా అలసిపోయి ఉన్నారు. అందుకే మనస్సులో బాధ కూడా ఉంది. నా బాస్ నాకు ఇలాగే చెప్పాడు, నా మూడ్ కొంచెం చెడ్డ అయింది ఇవాళ, నా మూడ్ బాగా లేదు. మనస్సులో బాధ కూడా ఉంది. అందుకే మీ కొడుకు, మీ ప్రేమంగా ఉన్న కొడుకు, చాలా ప్రేమతో మీతో పాటు ఉన్న కొడుకుని కూడా మీరు తిడతారు, కొడతారు. వెళ్ళు, పక్కనకి వెళ్ళు, అలాగే మీరు చెప్తారు. ఎందుకు అంటే మీ మనస్సులో బాధ. కానీ మీ మనస్సులో సంతోషం ఉంటే ఏం చేస్తారు? దాయమ్మ నా దగ్గరికి, దాయమ్మ రావే, నా దగ్గరికి రావే, అలాగే చెప్తూ మీరు చాలా సంతోషంగా ఉన్నారు. బాధ ఉంటే పక్కన వెళ్ళు, మాట్లాడవద్దు, వెళ్ళు అలాగే చెప్తారు. ఎందుకు? ఒక్క వ్యక్తి అంటే మీ కొడుకు ఒక్కసారిలో బాధతో మీరు ఉన్నారు, ఒక్కసారిలో సంతోషంతో మీరు ఉన్నారు. ఒకే కొడుకు, ఒకరే, కానీ మీకు రెండు రకాలుగా అనిపిస్తుంది కొడుకు గురించి. సంతోషం మరియు బాధ మనస్సులో పుడుతుంది. సంతోషం మనస్సులో పుడుతుంది, బాధ కూడా మనస్సులో పుడుతుంది. సంతోషంతో ఉన్నప్పుడు మనం సంతోషంగా జీవించగలము. అంటే మనస్సు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా జీవిస్తారు కదా. మనస్సు బాధతో ఉంటే బాధగా జీవిస్తారు. అందుకే చెప్తాను, ఈ మొత్తం ప్రపంచం మీ మనస్సులోనే పుడుతుంది. బయట
మీకు కనిపించినట్లుగా ఒక ప్రపంచం లేదు అసలు. మీ ప్రపంచం మీరే తయారు చేస్తారు, మీ ప్రపంచం మీరే కల్పిస్తారు. కొంతమందిని చూసి మీరు చెప్తారు కదా, ఆ మంది చాలా చాలా గొప్ప వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళతో ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. కొంతమందిని చూసి మీరు చెప్తారు కదా, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళతో ఉండటం నాకు అసాధ్యం, అస్సలు నా వల్ల కాదు మీరు చెప్తారు. ఎందుకు అంటే మీరు మీకు మంచివాళ్ళుగా అనిపించే వాళ్ళతో పాటు మీరు మంచిగా జీవిస్తారు. మీకు చెడ్డవాళ్ళగా అనిపించే వాళ్ళతో పాటు మీరు చెడ్డగా అంటే జీవించడం అసాధ్యం వాళ్ళతో పాటు. అయితే చెప్పండి, ఆ చెడ్డతనం మంచితనం వాళ్ళతో ఉందా, మీ మనసులో పుడుతుందా? మీ మనస్సులో పుడుతుంది. అవన్నీ మీ మనస్సులో పుట్టే విషయాలు, దాన్ని గ్రహించుకోండి. మనస్సులో పుట్టే విషయాలతో పాటు మనము జీవిస్తాం. అందుకే కొన్ని సందర్భాలలో మంచిగా మీకు అనిపించే వాళ్ళు కొన్ని సందర్భాలలో చెడ్డగా కూడా అనిపిస్తుంది కదా. ఒకసారి మీరే చెప్పారు ఆ వాళ్ళు మంచి వాళ్ళు, మరొకసారి మీరే చెప్తారు వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళతో పాటు ఉండలేదు. ఎలా చెప్తారు మీరు అలా చెప్తారు? ఎందుకు అంటే ఆ మనస్తత్వం మీ మనసులో పుట్టింది, ఆ మానసికమైన స్వభావం మీ మనసులో పుట్టింది. అందుకే చెడ్డ మానసికత్వంతో, చెడ్డ మనస్తత్వంతో ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రపంచం చెడ్డగా అనిపిస్తుంది మీకు. మంచి మనస్తత్వం ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రపంచం మంచిగా అనిపిస్తుంది మీకు. అయితే ఈ మొత్తం ప్రపంచాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించకండి, మీ మనస్సుని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మనస్సు మారిపోయాక ఈ మొత్తం ప్రపంచం మారిపోతుంది. ఎందుకు అంటే ఈ మొత్తం ప్రపంచం అంటే ఏంటి? మీ మనస్సు. మీ భార్య గురించి కొంచెం ఆలోచించండి, మీ భర్త గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు మీకు అనిపిస్తుంది, నా భార్య మంచివాడి కాదు, నా భార్య నాకు సరిపోదు, అలాగే మీకు అనిపిస్తుంది. కానీ ప్రయత్నించండి, ప్రతిరోజు మీ భార్యతో పాటు ఉన్న మంచి గుణాల గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ భార్యకు ఉన్న మంచి గుణాల గురించి మాట్లాడండి. భార్యతో పాటు మాట్లాడండి, జ్ఞాతు బంధువులతో పాటు మాట్లాడండి, తనను తాను మాట్లాడుకోండి, తనతో పాటు మాట్లాడుకోండి. కొన్ని రోజులు ఈ పని చేసి చూడండి, మీకు అనిపిస్తుంది నా భార్య చాలా మంచిది అని. ఎందుకు అంటే మీరు ఆలోచించిన విధానంగా మీకు అనిపిస్తుంది. అదే ప్రపంచం, అదే ఈ విశ్వం. అందుకే మనము ఇప్పుడు దృష్టి పెట్టవలసింది మనస్సు మీద. మనస్సు గురించి ఆలోచించండి, మనస్సు గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనస్సే మనతో పాటు ఉన్న అతి పెద్ద పరికరం, అతి పెద్ద అవకాశం, అతి పెద్ద ఆయుధం. కొంచెం చెప్పండి, మీతో పాటు ఒక పిస్టల్ ఉంది, మీతో పాటు ఒక కత్తి ఉంది. కత్తి అంటే నైఫ్ కదా, నైఫ్ ఉంది మీతో పాటు, పిస్టల్ ఉంది మీతో పాటు.
ఖడ్గము ఉంది మీతో పాటు, అంటే స్వర్డ్ ఉంది మీతో పాటు, బాంబ్ ఉంది మీతో పాటు, అవన్నీ ఉన్నాయి మీతో పాటు. చెప్పండి కొంచెం, మీతో పాటు ఉన్న అత్యంత భయంకరమైన ఆయుధం ఏంటి? అది పిస్టలా, నైఫా, బాంబా, లేక ఇంకొక ఆయుధం? ఏం చెప్తారు మీరు? మీతో పాటు ఉన్న అత్యంత భయంకరమైన, అత్యంత బలంగా ఉన్న ఆయుధం మీ మనస్సు. ఎందుకు అంటే బాంబ్ ఉపయోగించడానికి కూడా మనస్సు కావాలి, ఖడ్గాన్ని ఉపయోగించడానికి కూడా మనస్సు కావాలి, నైఫ్ని, కత్తిని ఉపయోగించుకోవడానికి కూడా మనస్సు కావాలి. మనస్సే కత్తిని ఉపయోగిస్తుంది, మనస్సే బాంబ్ని ఉపయోగిస్తుంది, మనస్సే ఖడ్గాన్ని ఉపయోగిస్తుంది. అంటే ముఖ్యమైనది ఏంటి? మనస్సు. అత్యంత భయంకరమైన ఆయుధం మనస్సు. మరియు అత్యంత సుఖకరమైన, అత్యంత సుఖమిచ్చే ఆయుధం కూడా మనస్సు. మీతో పాటు మంచి పదాలు, మంచి మాటలు ఉన్నాయి, మీతో పాటు మంచి ఆలోచనలు ఉన్నాయి, మీతో పాటు మంచి ప్రవర్తనలు ఉన్నాయి. చెప్పండి ఇప్పుడు, మీతో పాటు ఉన్న అత్యంత బలంగా ఉన్న విషయం ఏంటి? మనస్సు. మనస్సునే మంచిగా ప్రవర్తిస్తుంది, మనస్సునే మంచిగా మాట్లాడుతుంది, మనస్సునే మంచిగా ఆలోచిస్తుంది. అందుకే చెప్తాను, మీతో పాటు ఉన్న అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మనస్సు. అయితే మీ మనస్సు మీతో పాటు ఉన్న అత్యంత ముఖ్యమైన విషయం అయితే దాన్ని బలపరచడానికి, దాన్ని మెరుగుపరచడానికి, దాన్ని పెంచుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారు? మీ శరీరాన్ని కాపాడుకోవడానికి మీరు కొంచెం ఎక్కువగా తింటారు కదా. మీ శరీరాన్ని కాపాడుకోవడానికి మీరు సరిగ్గా మందులు వేస్తారు కదా, అంటే మెడిసిన్ తీసుకుంటారు. మీ శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి భవనం, మంచి ఇల్లు తయారు చేసి అక్కడే మీరు జీవిస్తారు. శరీరం కోసం మీరు అన్ని పనులు చేస్తారు. సరే, దాన్ని పక్కన పెట్టండి కొంచెం. ఇప్పుడు చెప్పండి, మీ మనస్సుని కాపాడుకోవడానికి ఏం చేస్తారు? మనస్సులో ఏమి విలువ లేదా మీకు? మీ మనస్సు ముఖ్యంగా ప్రధానంగా అనిపించదా మీకు? మీకు అనవసరమా మనస్సు? దాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అంటే ప్రతిరోజు మీరు మీ మనస్సుని వృధా చేస్తున్నారు. మీకు ఒక కారు ఉంది, అలాగే తీసుకుందాం, బండి ఉంది మీకు. దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని రక్షించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు కదా. ఒక గరాజ్ తయారు చేసి కల్పించి కట్టి లోపలికి పెట్టి మీరు రక్షిస్తారు, మీ కారుని రక్షిస్తారు. ఎందుకు అంటే మీకు తెలుసు ఆ కారుని
కొనుగోలు చేయడానికి మీరు ఎంతో ప్రయత్నించారు, ఎన్నో పనులు చేశారు. అందుకే మీకు తెలుసు అది చాలా కష్టమైన విషయం మళ్ళీ దాన్ని తీసుకోవడం అంటే. అందుకే మీరు దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. మీ మనస్సు దానికి విలువ లేదా? ఏమి? కార్ విరిగిపోతే, మీ కారు ఖరాబు అయితే మళ్ళీ ఇంకో కారు తీసుకోగలరు మీరు. మీ మనస్సు ఖరాబు అయితే, మీ మనస్సు నాశనం అయితే మళ్ళీ తీసుకోగలరా? ఒక మనస్సు ఇంకో మనస్సు తీసుకోగలరా? తీసుకోలేరు. మనుష్య మనస్తత్వం చాలా ప్రత్యేకమైన విషయం. మనుష్య మనస్తత్వాన్ని రక్షించుకోవాలి, మనము కాపాడుకోవాలి. మనము లేకపోతే మనకు తర్వాత దొరుకుతున్నది మనుష్య మనస్తత్వం కాదు, జంతువుల మనస్తత్వం. మీ మనస్తత్వం మరియు జంతువుల మనస్తత్వం మధ్య, అంటే మనస్తత్వం అంటే మెంటాలిటీ, మీ మెంటాలిటీ మరియు జంతువుల మెంటాలిటీ మధ్య చాలా తేడా ఉంది. ఈ ధర్మం మీరు విని మీ జీవితాన్ని మెరుగుపరచవచ్చు. ఈ ధర్మాన్ని మంచిగా విని అవగాహన చేసుకోగలరు మీరు. కానీ జంతువుల మనస్సుతో అలాగే నైపుణ్యం లేదు, అలాగే శక్తి లేదు. జంతువులకు ఉన్న ఒకే ఒక శక్తి ఏంటంటే జీవించడం. ఏదైనా జరిగితే ఆ జరిగిన విషయంతో పాటు జీవించడం. వాళ్ళ జీవితం అంటే చాలా బాధాకరమైన విషయం అది. వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేరు. వాళ్ళు తమ జీవితాలను మార్చుకోలేరు. కానీ మీరు మార్చుకోగలరు మీ జీవితాన్ని కదా. కొంచెం ఆలోచించండి. ధర్మాన్ని విని అవగాహన చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోగలరు మీరు. అందుకే మీరు ప్రత్యేకమైన వ్యక్తి. ఈ ప్రపంచంలో ఉన్న చాలా ప్రత్యేకమైన వ్యక్తి మీరు. దాన్ని మర్చిపోకండి. మీరు దాన్ని మర్చిపోతే మళ్ళీ ఇలాగే మనస్తత్వం మీకు దొరకదు. మళ్ళీ దొరకదు. ఎందుకు అంటే మీరు ఈ మనస్తత్వాన్ని, ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి మీరు ప్రయత్నించలేదు. అందుకే మళ్ళీ దొరకదు. నేను చెప్పినది వినండి, నేను చెప్పేది వినండి, నా మాట వినండి. మీకు లభించిన మనుష్యత్వం అంటే చాలా అరుదైన విషయం, చాలా ప్రత్యేకమైన విషయం, చాలా విశేషమైన విషయం. అందుకే దాన్ని వృధా చేయకండి. ఏదైనా అర్థసహితంగా ఉన్న, అర్థాన్వితంగా ఉన్న పని చేయండి. కేవలం తినడం, జీవించడం, నిద్రపోవడం, అంటే పడుకోవడం, త్రాగడం, అవన్నీ అందరూ చేస్తారు కదా. పొద్దున్నే అందరూ లేస్తారు, రాత్రి వరకు ఏదైనా చేస్తూ ఉండిపోయి రాత్రికి నిద్రపోతారు, పడుకుంటారు. తేడా ఏంటి? అందరూ చేస్తారు కదా. అందరూ చేసే పనులు చేయడం చాలా సులభం. ఎందుకు అంటే అందరూ చేస్తారు. కానీ ప్రత్యేకమైన పని చేయండి. మీరు ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన పని ఉంది మీకు చేయడానికి. అది ఏంటంటే నిర్వాణాన్ని పొందడం. ఈ సకల బాధలు, మనస్సులో పుడుతున్న సకల బాధలను
తొలగించడం, తొలగివేయడం, ధ్వంసం చేయడం, నాశనం చేయడం, మనస్సులో పుట్టే క్లేశ ధర్మాలను నాశనం చేయడానికి అవకాశం ఉంది మీకు. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం భగవాన్ బుద్ధుడు మనకు చెప్పిన మార్గం. ఆ మార్గం మీతో పాటు ఉంది. అందుకే నేను చెప్తాను, మీ జీవితంలో ఉన్న విలువ గురించి ఇంకా ఆలోచించండి.